రీసెంట్గా చూసిన కేసెస్లో పెళ్ళిళ్ళ కోసం అప్పులు తీర్చడం కోసం కష్టపడుతున్న పిల్లలు చాలామంది వచ్చారు. అంటే నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు ఫర్నిచర్ ప్లాన్కి. ఆ అమ్మాయి లైబిలిటీ రాస్తున్నప్పుడు 44,000 పర్సనల్ ఈఎంఐ కడుతున్నా ఉంది. మ్యారేజ్ 6 months అయింది. ఏం చేశారు, ఇంత పర్సనల్ తీసుకుని ఊర్లు ఇల్లు కట్టారా అంటే లేదు సార్ అంది. ఏం చేశాను అంటే పెళ్ళి ఖర్చు పెట్టాను సార్ అన్నా. 21 lakhs పర్సనల్ లోన్ తీసుకున్నారా మీరన్నా? ఇది కాకుండా నా సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టాను సార్ 15 లక్షలు అంది. వాళ్ళ ఫాదర్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఆ పిల్లంది. వాళ్ళకి దీనికంటే ఆనందం ఏముంటుంది సార్? వాళ్ళు చేశారని కదా పేరు పెళ్ళికి, నేను కాదు కదా. నా పెళ్ళి వాళ్ళు చేశారు, నేను చేసుకున్న విషయం మీకు మా హస్బెండ్కి తెలుసు. బట్ ప్రపంచానికి నా పేరెంట్స్ పెళ్ళి చేశారు. వాళ్ళకి దీనికంటే నేను ఇవ్వగలిగిన ఆనందం ఏం లేదని నా పెళ్ళి నేను కావాలని ఇంత లోన్ తీసుకొని పెట్టాను సార్. ఈ క్యాండిడేట్కి ముందే చెప్పాను, నేను పెళ్ళికి పర్సనల్ లోన్ తీసుకుంటా, నా లోన్ నేనే కట్టుకుంటా, నీకు ఓకేనని చెప్పాను నేను పెళ్లి చూపుల్లో. ఇజ్ ఇట్ ఓకే కదా? ఇప్పుడు అక్కడ ఆమెదాన్ని తప్పుందా? మరి ఆమెకు లేని మనీయే, వాళ్ళ పేరెంట్స్కి లేని మనీ. వాళ్ళ పేరెంట్స్ ఊహించాలి అలా పెళ్లి చేస్తామని. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్కి ఎంత అచీవ్మెంట్ అది ఆమె పెళ్ళి, వాళ్ళు ఊహించుంటారు కదా ఇంత గొప్పగా కూతురు పెళ్లి చేస్తానని. సో కాబట్టి ఇక్కడ మనం కంక్లూజన్ కామెంట్ ఏం చేయకూడదు. సిచ్యువేషన్ ఇప్పుడు ఆమె చేయగలని ధైర్యం ఉంది, నమ్మకం ఉంది, ఐటీలో చేస్తుంది, 1,80,000 టేక్ హోమ్ శాలరీ ఉంది, 44,000 కట్టగలుగుతాం, తర్వాత చూద్దాం అనుకుంది. అంతేగాని ఈ 36 లక్షలు ఖర్చు అక్యుమిలేట్ చేసే పెళ్లి చేస్తాంటే నాకు 30,000 వస్తుంది, అవుతుంది కదా. అందుకే పెళ్ళికి డబ్బు ఖర్చు పెట్టడం తప్పు అని అంత చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తప్పు అనేది ఏం కాదు, లైక్ సిచ్యువేషన్ అగైన్ యాజ్ యు సెడ్, అది బిగ్గెస్ట్ ఎమోషన్ కదా ఎమోషన్ లైఫ్లో. పెట్టుకునే ఉంటారు. సెకండ్ పెళ్ళి తగ్గుతారు కదా, అట్లాగే ఇది ఫెయిల్ అయితే చాలా కేసులు అయిపోతున్నాయి కదా. మా పెద్దోడు ఉన్నాడు సార్ 32 ఏళ్ళు అంటారు, ఏంటి పెళ్లి చేయలేదా అంటే సార్ సెట్ అవ్వలేదు సార్, అక్కడికి అయింది కానీ 1 yearలోనే బ్రేకప్ అయిపోయింది అంటారు. మేము అప్పుడు దాకా ఎక్కడో ప్రపంచంలో జరుగుతుంది అనుకున్నాం సార్, అక్కడెక్కడ మా ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు సార్ అంటారు. మీరు ఆ ప్రపంచంలో ఉన్నారు కదా, ఆబ్వియస్గా జరుగుతుంది, దాంట్లో తప్పే ఉంది కదా. చాలా పర్సన్ టు పర్సన్ మనం విషయాల్ని చాలా ఈజీగా చూడటం, సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మారుద్దామని ట్రై చేస్తే ప్రాబ్లం. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి. ఒక పేరెంట్ వాళ్ళ పాపతో పాటు వచ్చాక వాళ్ళ హస్బెండ్ని పాపని బయటికి పంపి మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి అన్న సార్, మీరు ఏమి అనుకోకపోతే ఒక పర్సనల్ విషయము మీరు మాత్రం నాకు సమాధానం చెప్పాలి. చెప్పండి సార్, మా పాపను చూశారు కదా, చూశాను, ఆమె చదువుతుంది ఇంటర్మీడియట్ సార్, చెప్పారు తెలుసా సార్, మీకు చెప్తున్నాను, మీకు కాబట్టి చెప్తున్నా, ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది సార్, నేను ఏం చేయాలి సార్ అన్న చెప్పిందా. ఆమెకు ఒక్కదానికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మేడం, ఆమె ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అన్న. సార్ అదే సార్ షాక్, వాళ్ళ 5 ఫ్రెండ్స్ 5 ఉన్నారు సార్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ధైర్యంగా నాకే చెప్పింది, సార్ మీరు చాలా అదృష్టవంతురాలు, మీ పెంపకం బాగుంది, మీ దాకా వచ్చి విషయాన్ని చెప్పేంత ధైర్యం ఇచ్చారంటే యు ఆర్ ఎ గుడ్ మదర్. కానీ ఏం మాడుతున్నారు సార్, నాకు భయం వేస్తుంది. అంత ధైర్యంగా నాకే చెప్పిందంటే మంచి చెడు ఏదైనా నీకు చెప్తుంది కదా. అవును, భలే మాట్లాడతారు సార్ మీరు, ఎవరికైనా చెప్పగలనా సార్, నేను రేపు బయట ఎవరికైనా తెలిస్తే ఏంటి సార్ అంది. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఉండే ఇంకా లేకపోతే ప్రాబ్లం కదా అన్న కదా. అది ఎట్లా అవుతుంది సార్, మీరు భలే మాడుతుంటే ఐ సెడ్ మేడం మేము మ్యూచువల్ ఫండ్స్లో మాకు యాక్చువల్గా ఏ ఫామ్లో ఉంటుంది కదా, మనకి మేల్ ఆర్ ఫీమేల్ రాస్తాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మెయిల్ ఉండి ఫీమేల్ అయినట్టు కూడా వచ్చింది ఫామ్, తెలుసా మీకు? జెండర్ చేంజ్ ఫామ్ వచ్చింది, జెండర్ చేంజ్ ఫామ్. రిలీజన్ చేంజ్ ఇస్ ఓకే, వాట్ ఈస్ జెండర్ చేంజ్ ఫామ్? అర్థమైందా మేడం మీకు అన్న అంటే సార్ అంది. పిల్లలు జెండర్ చేంజ్ చేసుకుంటున్నారు పేరెంట్ చెప్పకుండా, ఎవరికైనా నక్కలే కదా 8 years వచ్చాక. ఆ ప్రాబ్లంతో పోలిస్తే ఇది ఒక ప్రాబ్లమా? మీరు ఆనందపడాల్సింది ఏంటంటే అమ్మాయిని లవ్ చేస్తే నువ్వు బాధపడాలి. మీ అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేయకుండా అమ్మాయిలతో ఉంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందని బాధపడాలి. మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఈ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, వాడినో ఇంకొకరినో మొత్తానికి అయితే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, మీకు ఇంకా టెన్షన్ లేదు. అంతే కదా, అతల వ్యక్తి కూడా మనిషే కదా, ఆయనకి ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్కి ఎథిక్స్ ఉంటాయి కదా. దట్ సింపుల్ ఇట్ ఈస్. ప్రాబ్లమ్ని దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి చూసుకోవాలి కానీ ఎంత సింపుల్గా చూస్తున్నా అంతే కదా. ఇప్పుడు జెండర్ చేంజ్ ఫామ్ ఉంది మనకి. ఒక ఇన్వెస్టర్ జెండర్ చేంజ్ ఏంటి, ఆడు చేసినప్పుడు మేలు తర్వాత ఫీమేల్ ఏంటి, ఆ దరిద్రంతో పోలిస్తే నీకు అసలు ప్రాబ్లమా కదా. నీకు ప్రాబ్లం లేదని క్లారిటీ ఇచ్చారు మీ పాప కదా. సో అందుకనే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. పెళ్ళి ఎంత ఖర్చు పెట్టాలి, పిల్ల దొరకట్లేదు, పిల్లగాడు ఏంటి ఇవన్నీ కదా.
డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నావు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, యూనిట్ స్ప్లిట్ చేస్తున్నావు, డబ్బులు తీసుకుంటున్నావు, ఎంత క్లియర్ ఉంది లైఫ్. సో కాబట్టి అవన్నీ చిన్న విషయాలు, అంత సీరియస్గా చూడద్దు, చూడాల్సిన అవసరం లేదు అసలు. యాక్చువల్లీ అది టాపిక్, అది డిస్కషన్ టాపిక్ అయినా కొన్ని టాపిక్స్ అందుకే నాకు డిస్కషన్ ఇష్టం ఉండదు. నాకు నచ్చిన టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ. ఎమర్జెన్సీ ఫండ్ కూడా అసలు నాకు నచ్చదు, అది పిచ్ టాపిక్. అది చాలా పిచ్ టాపిక్, దాని మీద ఎంత స్టఫ్ ఉంటుందో మనకి. కంటింజెన్సీ, ఎమర్జెన్సీ, 6 months ఏం మాడుతున్నాను నాకు అర్థం కాదు. ఇవాళ రేపు 50,000 జీతం ఉండి 3 లక్షల క్రెడిట్ కార్డులు ఏమైనా ఉంటారా? మినిమం ఉంటుంది, ఉంటుంది కదా. మినిమం ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ అంటే ఎండ్ క్యాష్ కదా, కానీ అది వాడేస్తే ఏంటి అంటాడు. మరి ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నా వాడేస్తాడు. అది వాడేవాడు ఇక్కడ మాత్రం ఎందుకు ఉంటాడు? దాని గురించి ఇంత సినిమా ఎందుకు మనం రాసుకోవటం? సింపుల్ కదా. ఆ డిసిప్లిన్లో ఏదైనా వాడేస్తాడు, అంతే కదా. నా క్లయింట్స్కి ఎమర్జెన్సీ ఫండ్ అంటే నవ్వుతాను. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్? నీ మ్యూచువల్ ఫండ్లో 40 లక్షలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఎంత అవుతుంది? 5 లక్షలు. దీని మీద లోన్ కొడితే వస్తుంది 20 లక్షలు. నీ గోల్డ్ ఉన్నప్పుడు మీ వైఫ్తో మంచిగా యాక్ట్ చేస్తే నీ గోల్డ్ ఇచ్చేస్తుంది, లోన్ వచ్చేస్తుంది. దానికి ఎందుకు నీకు ఎమర్జెన్సీ ఫండ్? క్రెడిట్ కార్డులు ఏముంటుంది? క్రెడిట్ కార్డులు ఎక్కువ డిస్కౌంట్లు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు ఇన్ని కార్డులని? ఒక బిగ్గర్ లిమిట్ ఉన్న కార్డు పెట్టుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ ఫండ్. వై డూ నీడ్ ఎమర్జెన్సీ ఫండ్? ఇవన్నీ కాన్సెప్ట్స్ ఆర్ టు డిస్కస్. అర్థమైంది కదా మీకు? నేను చెప్పాల్సి అంతే అంతే. రియాలిటీ అది అందరూ అదే టాపిక్. సో ప్రాక్టికాలిటీని మీరు చూసినప్పుడు డిఫరెంట్ సినారియోస్ యూ విల్ గెట్ టు నో. ఇప్పుడు మన లక్కీలీ వీఆర్ బ్లెస్డ్ టు సీ లుక్ ఇన్ టు అదర్స్ ఇష్యూస్ కానీ అవన్నీ. కాబట్టి వీల్ అండర్స్టాండ్ థింగ్స్. అవన్నీ చూసి మనకు ధైర్యం పెరుగుతుంది. అసలు ఒక ప్రాబ్లమ్ ఈజ్ నెవర్ లుకింగ్ లైక్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. ఒకే ఫ్యామిలీలో 3 క్యాన్సర్స్ చూసాక క్యాన్సర్ అంటే అంత ఒళ్ళు జల్లు అని అంట్లా. ఎందుకంటే పెద్ద ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాగా, మన దగ్గర వస్తున్నారుగా. చాలా డిఫికల్ట్ ఫ్యామిలీస్ని హ్యాండిల్ చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన ముందరకు వచ్చినప్పుడు చాలా కష్టం. ఇది ప్రాబ్లం కాదు. చాలా టైం స్పెండ్ చేశారు. నాకు లాస్ట్లో ఒక్కటి కావాలి, మీరు నాకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అరే చెప్పండి సార్, మీరు మాకు సీనియర్. అట్లెట్లా అడ్వైజ్ ఏం లేదు. మేక్ ఫ్రెండ్షిప్ విత్ ది క్లయింట్స్, డోంట్ డూ బిజినెస్ విత్ ఫ్రెండ్స్. ఓకే. ట్రై టు డూ ఫ్రెండ్షిప్ విత్ యువర్ క్లయింట్స్. ఓకే. యూ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే. సింపుల్. మేక్ మోర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ క్లయింట్ లిస్ట్. ఓకే. ఓకే. ఈ ఫ్రెండ్స్ని క్లయింట్ చేద్దామని చూస్తే టైం వేస్ట్. గో అవుట్ అండ్ మేక్ యువర్ క్లయింట్స్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. సీ హౌ యువర్ బిజినెస్ గ్రో. ఓకే. దట్స్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాదాపుగా చాలా చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. ఏమో నాకైతే ఏం అనిపించలేదు. ఇంకో షో చేద్దాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టు డిస్కస్. యాక్చువల్లీ ఇప్పటిదాకా మనం డిఫరెంట్గా ఒక హోస్ట్తో కూర్చొని మాట్లాడుకుంది, కానీ ఒక సేమ్ ప్రొఫెషనల్ పీపుల్ తోటి నాకు ఇంకా చాలా ప్రశ్నలు మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. చూద్దాం. ఎస్, డెఫినెట్గా ఇంకొక షో వీ నీడ్ టు సిట్, డిస్కస్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మార్కెట్ గివ్ అస్ సో మచ్. మనకి చాలా ఇచ్చింది మార్కెట్. ఈ మార్కెట్కి మనం చాలా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మిగిలిపోయి ఉంది. చాలా అంశాలు జనాలకి చేరొచ్చాలి అనే కోరిక నాకు గట్టిగా ఉంది. మీరు కూడా దానికి సహకరించాలని కోరుకుంటున్నారు. మీరు అదే పనిలో ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.